హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటే ఐస్ క్రీమ్స్, మ్యాంగోస్, ఆవకాయ, ఇవే సమ్మర్ స్పెషల్. సో సమ్మర్ స్పెషల్ ఎడిషన్లో ఫస్ట్ మేమైతే కుల్ఫీ చేసేసుకున్నాం. అప్పుడే మా పిల్లలకి భలే నచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి నేను చేస్తున్నాను ఇది. సో చాలా బాగుంటుంది, బాగా కుదురుతుంది. ఇంకా బయట కొనుక్కునే కుల్ఫీ కన్నా ఇది చాలా బాగుంటుంది అసలు. చూసారా టెక్స్చర్ అది ఎంత బాగుందో, ఎగ్జాక్ట్ కుల్ఫీ షేప్ అది కూడా మంచిగా హోల్డ్ అయింది. సో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. చాలా సింపుల్ అండి, ఫ్యూ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అసలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. సో దీనికోసం అయితే ఫస్ట్గా నేను ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని పాలు వేసుకున్నా. 3/4 లీటర్ పాలు వరకు వేసుకున్నా అండి. సో కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి కొన్ని పాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పాలు అయితే మరగనివ్వాలండి. బాగా హాఫ్ అయిన వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా జస్ట్ మధ్య మధ్యలో ఒకేషనల్గా స్టిర్ చేసుకుంటూ. సో ఇలా ఇందాక తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పాలు, అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి, మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉన్న అవైలబుల్ మిల్క్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇంకో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకొని మిల్క్ అది అంతా హాఫ్ అయిపోయిన వరకు మనం 3/4 లీటర్ పెట్టుకున్నాం కదా, అది కడాయి నిండుగా వచ్చింది. ఇప్పుడు చూసారా హాఫ్ వచ్చేసింది. మొత్తం హాఫ్ అయిన వరకు బాయిల్ చేసుకోవాలి. అయినాక ఈ కలిపిన మిక్చర్ ఏదైతే ఉందో అది అందులో కలిపేసుకోవాలి. కలిపినాక కొంచెం మనం వెంటనే లంప్స్ ఫామ్ అవ్వకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈలోపు కొన్ని బాదము, కొన్ని జీడిపప్పులు 2 మనం కచ్చాపుచ్చాగా గ్రేట్ చేసుకోవాలి. గ్రేటర్ ఉంటే గ్రేటర్ దగ్గర, లేదంటే ఇలా కట్టర్లోనే ఎలా అయినా పర్వాలేదు వేసుకుందాం. సో నెక్స్ట్ పాలు అయితే మంచిగా దగ్గర పడిపోయిందండి. మనం కార్న్ఫ్లోర్ మిల్క్ పౌడర్ మిక్చర్ కూడా వేసుకున్నాక బాగా థిక్ అయిపోయింది. సో అయిన తర్వాత దానికి సరిపడా షుగర్ వేసుకున్నాం. నేనైతే కొంచెం తక్కువే వేసుకున్నా, బికాస్ పిల్లలు తింటారు కదా. సో తక్కువ వేసుకున్నాను. అయ్యాక ఆపేసుకొని చల్లారిన తర్వాత ఇది మనం ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 4 to 5 యాలకులు, అది తొక్కలైతే వేయట్లేదు, జస్ట్ లోపల ఉన్న సీడ్స్ ప్లస్ ఇందాక గ్రేట్ చేసుకున్న బాదాము, జీడిపప్పు 2 కూడా హాఫ్ వేసుకొని ఒక్కొక్క పోర్షన్ వదిలేస్తున్నానండి పైనుంచి వేసుకోవడానికి. ఇవన్నీ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో స్మూత్గా. అవి అన్నీ బ్లెండ్ అయిపోతాయి. సో ఎక్కడ కూడా లంప్స్ అన్నీ లేకుండా మంచిగా బ్లెండ్ అయిపోతాయి. సో బ్లెండ్ అయిన తర్వాత ఈ మిగిలిన కాజు, బాదం 2 ఏదైతే ఉంచామో అవి 2 వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇలా కుల్ఫీ మౌల్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. దీనిపైన క్యాప్స్ కూడా ఉంటాయండి, అవి మాయమైపోయి మా పిల్లలు ఎక్కడో పడేశారు. సో ఇదైతే కింద మౌల్డ్ అయితే మిగిలింది. సో దీన్నే ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకున్నాను. సో మిగిలిందేమో గ్లాసెస్లో, చిన్న చిన్న టీ గ్లాస్లో వేసుకోవచ్చు. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవచ్చు అండి, ఏం లేదు. సో వేసుకున్నాక ఒక 6 to 8 hours మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. చూసారా 6 to 8 hours. కానీ ఏది చేసినా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చేయకూడదండి. వాళ్ళు లేనప్పుడు ప్రిపేర్ చేసి ఉంచుకుంటేనే బెటర్, లేదంటే అంతా మెస్ చేసేస్తారు. ఎప్పుడు అవుతుంది మమ్మీ, ఎప్పుడు అవుతుంది ఇదే గోల చేసినంతసేపు. చూసారా మంచిగా ఎలా ఫామ్ అయిపోయిందో గట్టిగా ఆఫ్టర్ 6 to 8 hours. సో నేనైతే ఈవినింగ్ అంటే 7 అలా 8 అలా చేశానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసాను మార్నింగ్. సో మర్నాడు బ్రేక్ఫాస్ట్ అది అయ్యాక ఇంకా ఒకటే గోల, ఎప్పుడు పెడతావు మమ్మీ, ఎప్పుడు పెడతావని. చూసారా ఎంత మంచిగా డీమోల్డ్ అయిపోయిందో. సో ఫ్రీజర్ నుంచి తీసాక ఒక 2-3 minutes బయట వదిలేసుకున్న తర్వాత తీస్తే మంచిగా వస్తుందండి. వెంటనే తీస్తే గట్టిగా ఉంటుంది కదా, రాదు. సో ఇలా కొంతసేపు అయ్యాక తీసుకుంటే మీకు మంచిగా వస్తుంది. ఇది గ్లాస్లో వేసుకుంది అయితే ఇలా నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా కూడా డెజర్ట్లా మనం సర్వ్ చేసుకోవచ్చు. కుల్ఫీ అయితే అసలు ఎగ్జాక్ట్ మీకు షాప్లో కొన్నది ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుంది ఇది. అసలు కుల్ఫీ టెక్స్చర్ చూసారా ఎంత సాలిడ్గా హోల్డ్ అయిందో. పిల్లలు అయితే భలే నచ్చింది. రోజు చేయి మమ్మీ సమ్మర్ అంతా అంటున్నారు. సో ఇదిగోండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. బయట ఎలా చేస్తారో ఏమో,
అదన్నీ డౌట్స్ ఉంచుకొని ఇలా చేసుకుంటే బెటర్ కదా పిల్లలకి. మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. సో మీకు కనుక రెసిపీ నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.